నేను ఈ కూరగాయల మొక్కలు పెట్టి 4.5 నెలలు అవుతుంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఏ కూరగాయల మీద కూడా చీడ పురుగుల యొక్క బెడద రాలేదు. ఎందుకు అని చెప్పానంటే నేను వాడేటువంటి ద్రవజీవామృతాన్ని తయారు చేసి ద్రవజీవామృతాన్ని వడగట్టి దీని మీద స్ప్రే చేస్తున్నాను. చక్కటి ఆరోగ్యంగా ఉంది. ఇది వంకాయ చెట్టు చూడండి, ఎక్కడ కూడా ఏ ఆకు కూడా దీనికి కనీసము పురుగు వచ్చింది అనేటువంటి ఆనవాళ్ళు కూడా లేదు. ఇది అదేవిధంగా ఇది బీర, ఏ ఆకు కూడా ఒక్క పురుగు చేసిన రంధ్రం లేదు. దీనికి అంతా కారణం కూడా నేను గోవులతో తయారు చేసినటువంటి పదార్థాలను ఎరువుగా వాడినందుకు ఈ రకంగా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. కంది మీద కూడా ఎక్కడ కూడా పురుగులు తిన్నటువంటి ఆకు కూడా కనిపించట్లేదు. చాలా చక్కగా పూత కాయ వస్తుంది. ఇక్కడ బత్తాయి మొక్క ఉంది, బత్తాయిలో కూడా ఖచ్చితంగా ఏదో రకమైన పురుగు ఉంటుంది, కానీ ఏది కూడా పురుగు ఆకును తిన్నట్లు కూడా లేదు.